చేశారా? మీరు ఒక్కటి చెప్పండి, ఏవిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడిన చేసిందా రాసిన ఆ వ్యాఖ్య ఏదైతే ఉందో దాన్ని మీరు సమర్థిస్తారా సమర్థించారా? అది చెప్పండి ఫస్ట్. సార్ ఒకటి, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మేము మాట్లాడిన తప్పైతే మరి మీరు మాట్లాడేది ఏంటి అని అడుగుతున్నారు. మీరు మాట్లాడిన మాటలని చూపిమంటారా, ఇది ప్లే చేయమంటారా ఏమేమి మాట్లాడారో? సార్ మీ సొంత చెల్లెలే అన్న అనే పదానికి మీరు కలంకము అని ఆమె మాట్లాడుతోంది. మీ సొంత తల్లి గారు అయ్యా నా కొడుకు 420 పెద్ద మోసగాడు, మేనల్లుడికి మేనకోడలకి మీ భూములు ఆస్తులు పంచి ఇవ్వలేదని ఆమె మాట్లాడుతుంది. మీ చిన్నాన్న కూతురు మాట్లాడుతుంది. ఇట్లా రకరకాలుగా సార్ మీరు పవన్ కళ్యాణ్ గారి మీద సార్ ఏం మాట్లాడారు సార్? పవన్ కళ్యాణ్ మీద వినిపించమంటారా? లేదు రోజా గారి మాట్లాడి వినిపించమంటారా? ఒక్కసారి నేను వినిపించాను సార్ ఆయన మాని మాటలు. ఎంత ఘోరంగా మాట్లాడతారు సార్. ఎప్పుడు డిబేట్లకు వచ్చినా సిగ్గు లేకుండా మాట్లాడతావు ఎందుకు? హలో రమేష్, సిగ్గు తెచ్చుకో ముందు. మీ బతుకు వైసీపీలో ఉన్నారు. కొంచెం సమయం పాటించండి. రమేష్ గారు మీకు ఇస్తాను సార్. రమేష్ గారు మీకు ఇస్తాను. రమేష్ గారు శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ వ్యక్తిగతంగా మాట్లాడకండి. రమేష్ గారు మీకు ఇస్తాను. శేఖర్ రెడ్డి గారు వ్యక్తిగతంగా దయచేసి మాట్లాడదు. మీరేదో ప్లే చేస్తున్నారు, ప్లే చేయండి. రమేష్ గారు కాసేపట్లో మీకు ఇస్తాను మాట్లాడదు కానీ ప్లీజ్ సమయం పాటించండి. శేఖర్ రెడ్డి గారు మీరు ఏదో ప్లే చేస్తున్నారు, ప్లే చేయండి. ఏదో వినిపిస్తున్నారు, వినిపించండి. నా వాయిస్ వినబడుతుందా మీకు? ఇప్పుడే పెడుతున్నా. రైట్. సో మీరు చెప్పదలుచుకుంది ఏంటి చెప్పండి మరొకసారి. మీరు మన పక్కకి వెళదాం. మీరేం చెప్పారు? విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విన్నాం అందరూ విన్నాం కదా. అందరూ చెప్పి ఘోరంగా మాట్లాడి ఆర్కే రోజా కూడా సంస్కృతి విలువల గురించి మాట్లాడుతుంది. సంస్కృతి విలువలు వీళ్ళు మాట్లాడతారు సార్. సంస్కృతికి విలువలకు పాతరేసింది వీళ్ళు. అసలు ఈ రాష్ట్రంలో తెలుగు సంస్కృతిని నాశనం చేసింది వీళ్ళు. అసలు రాజకీయాల్లో ఉంటే విరక్తి కలిగేట్టుగా మాట్లాడేది వీళ్ళు. ఎంత దారుణంగా మాట్లాడింది సార్. ఒక ప్రతిపక్ష నేతనే ఇది లేకుండా చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా పనికి మారినట్టుగా మాట్లాడతావు సార్. ఆమె ఎంత ఘోరం సార్ ఇది. అది కూడా చూపిస్తాను సార్. రైట్ అది తెలిసిందే సార్. నేను అంటున్నా ఇంత ఘోరంగా మాట్లాడే వ్యక్తి ఈయన పెట్టుకొని ఎదుట ఎలా మాట్లాడతారు సార్? ఇది చూడండి. ఇది కూడా చూపిస్తాను సార్ మీకు. సార్ ఇల్లు అదేనంట సార్. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇల్లు అదేనంట, కానీ ఒకసారి లోకల్ అంట, రెండోసారి నేషనల్ అంట, మూడోసారి ఇంటర్నేషనల్ అంట. అది మంచి బాధ్యత సార్. మీరేదో ఇండైరెక్ట్ గా నేషనల్ లేదు మీరు నేషనల్ ఏదో ఇంటర్నేషనల్ ఇండైరెక్ట్ గా మాట్లాడి చెప్తున్నారు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గానే పిల్లలతో మాట్లాడేటప్పుడు పాఠశాల పిల్లల దగ్గరగా కారులతో మార్చినట్టు పెళ్ళాలను మారుస్తాడు 4 పెళ్ళని అని డైరెక్ట్ గా మాట్లాడారు. మీరు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. అవసరం లేదు. రైట్ ఇవన్నీ జరిగిపోయినాయి వదిలేద్దాం. అవి జరిగినాయి. ఆ తర్వాత వైసీపీకి శిక్ష విధించారు ప్రజలు, జరిగిపోయినాయి కదా. ఇప్పుడు రాధాకృష్ణ గారు కూడా మరి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. రాధాకృష్ణ గారు ఏమన్నారు సార్? రాధాకృష్ణ గారు ఏమన్నారు మీకు తెలియదు? అయ్యా మీరు ప్రతి దానికి తలుపుతున్నారు సార్. 50,000 ఎకరాల్లో మీరు రాజధాని కట్టని చెప్పింది సార్ ఆ రోజు. సార్ చెప్పే విధానం ఉంటుంది కదా. శేఖర్ రెడ్డి గారు నేను ఒక్క మాట
ఈ నేను యాంకర్ గా జర్నలిస్ట్ గా ఒక మాట నేను యాంకర్ గా జర్నలిస్ట్ గా ఒక సామెత చెప్పకూడదు, నేను ఒక సామెత చెప్పకూడదు, కానీ నేను చెప్పాల్సి వస్తుంది. ఏమండి నేను ఒక్కటి శేఖర్ రెడ్డి గారు, నేను జర్నలిస్ట్గా ఒక సామెత చెప్పకూడదు కానీ చెప్పాల్సి వస్తుంది. ఎవరన్నా ఒక వాళ్ళని బయట వాళ్ళని పిలిచినప్పుడు మీ అమ్మగారిని పిలవండి అన్నదానికి నీ అమ్మని పిలవన్న దానికి రెండింటికి తేడా ఉంటుంది. రాధాకృష్ణ లాంటి గారి సీనియర్ జర్నలిస్టు కొన్ని పదాలు ఉపయోగించకూడదు సార్, అది తప్పును తప్పుగా చెప్దాం, తప్పేం లేదు. అట్లా అని చెప్పి నేను అవతల రాధాకృష్ణ గారు ఏదైతే ఉపమానాన్ని మాట్లాడారో ఆ ఉపమానం కరెక్ట్ అని లేదంటే అది అద్భుతమని మేము అనట్లే. రైట్, ఇది పాయింట్. కాకపోతే సార్ నేనేమంటున్నానంటే ఆఖరికి మీరు ఎలా తయారయ్యారు, వైసీపీ నాయకులు ఎలా తయారయ్యారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పినా చేసేది ఉన్నారు. ఆఖరికి భార్యలు కాదు చెల్లెలంటే కూడా మీరు ఒప్పుకుంటారా అని ఆయన క్వశ్చన్ చేశారు. అంతేగాని చెల్లెలని పెళ్లి చేయలేదు చెప్పాడు. రైట్ నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. శేఖర్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాను. ఇస్తున్నా రమేష్ గారు మీకు ఇస్తున్నాను, మీరు మీకు ఇస్తున్నాను ఆగండి. విజయశేఖర్ రెడ్డి గారు మీరు అందుబాటులో ఉండండి, మళ్ళీ మాట్లాడతారు. కానీ మనం ఒకసారి కారుమంచి రమేష్ గారితో మాట్లాడదాం. రమేష్ గారు ప్లీజ్, రమేష్ గారు మీకు ఇచ్చే వరకు కాసేపు ఆగండి, మీరు ఖండించండి, మీరు మాట్లాడండి, మీకు ఇస్తున్నా కదా. మీరు మాట్లాడండి. రైట్ సార్, ఇప్పుడు ఆయన డిబేట్ లాగా మాట్లాడితే నేను అసలు మధ్యలో అడ్డుపడను. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు, విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని 420 అని చెప్పారని చెప్తున్నాడు. ఆయన ఎక్కడో చెప్పారో చూపించమనండి ఆయన్ని. అలాంటి తప్పుడు మాటలు తప్పుడు అబద్ధాలు చెప్పకూడదు కదా. అతనికి దమ్ముంటే విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడుతున్నారు? మోసం చేశారు. శేఖర్ రెడ్డి గారు ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఓకే రైట్. రమేష్ గారు ఒకటి చెప్పండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో కార్యకర్తలకి దిశానిర్దేశం చేసే భాగంగా సినిమా చూపిస్తా అని చెప్పి మాట్లాడారు. అదేవిధంగా కార్యకర్తలు కూడా సినిమా చూపిస్తా అన్నారు. ఎలా చూస్తారు మీరు దాన్ని ఏమంటారు మీరు? సార్ లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే నేను ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల సమావేశంలో ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు తప్పుపట్టాల్సిన అవసరం. సినిమా చూపిస్తా అంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అసలు లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్రంలో లేదు. ఈ రోజు కూడా ఒక జనసేన జడ్పీటీసీ మా పశ్చిమ గోదావరి జిల్లా, పాత పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక జనసేన జడ్పీటీసీ ఒక మహిళలపై చేసిన దారుణమైన వ్యవహారాలు ఈ రోజు బయటకు వచ్చినాయి. మరి ఈ రకంగా మహిళలపై జరుగుతున్న దారుణాలన్నీ కూడా ఉటంకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యల పైన మాట్లాడటం జరిగింది. ఆ మాటలో మాట్లాడే సందర్భంలో ఆ పాదయాత్ర మొదలవుద్ది. ఆ పాదయాత్ర మొదలైన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపిస్తానంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలు, అవినీతి అక్రమాలను ఆ పాదయాత్రలో ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా, చంద్రబాబు నాయుడు గారి దిమ్మ తిరిగే విధంగా సినిమా చూపిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానిని పట్టుకుని సినిమా చూపిస్తా అంటే సినిమా చూడటం తప్పంటారా? చెప్పండి మీరు లక్ష్మీనాథ్ గారు. సినిమా చూపెట్టడం అంటే దాని తప్పుడు పదమా, లేకపోతే కొట్టేయడం, చంపేయడం సినిమా చూపించడం అంటే? మనం మాట్లాడే విధానాన్ని మనం తీసుకునే విధానంలో ఉండదు తప్ప ఎంతసేపు కూడా నెగిటివ్ విధానంలో చూస్తే అది నెగిటివ్ గానే కనిపిస్తుంది. రైట్ సార్, రైట్. ఇప్పుడు చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ దత్తపుత్రుడు అని సంబోధించడాన్ని ఎలా చూస్తారు మీరు? ఆయన సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి దత్తపుత్రుడు అని పేరు పెట్టిందే నారా లోకేష్ గారు. 2018 ఎన్నికలకు 19 ఎన్నికలకు ముందు 18లో నారా లోకేష్ గారు మొట్టమొదటిసారిగా మోడీ గారి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మాట్లాడటం జరిగింది. ఆయనలాగా నేను దొంగ చూపించాను. సో ఇప్పుడు మీకు రమేష్ గారు మీకు అది నచ్చట్లేదు, మోడీ గారి దత్తపుత్రుడు జగన్ గారు కానీ కాదు సార్, మోడీ గారి